మనందరం ఈరోజు ఇక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు ప్రతిపక్షంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాటి నుండి ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ వారు అమలు చేయబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిలదీస్తూ ఒక ఉద్యమాలు నిర్మిస్తూ ఉంటే ఆయన గొంతుని నొక్కేయాలని, ఆయన మాట్లాడితే 10 మంది వినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి మరీ ఆయన్ని ఇబ్బందులు గురి చేశారు. ఇబ్బందులు గురి చేయడమే కాదు, బాధితుడు ఆయన అయితే ఆయన మీదే కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉన్నాడో అక్కడే రాంబాబు గారిని పెట్టాలనేటువంటి ఒక సైకో వెర్రితనం చంద్రబాబు నాయుడు గారికి, వారి సుపుత్రుడు నారా లోకేష్ గారికి వచ్చి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ వేదిక పైనటువంటి పెద్దలందరికీ ఒక విషయం చెబుతున్నా. రాంబాబు గారు 2012 నుండి మొన్న 2024 దాకా సత్తెనపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్తగాను, ఎమ్మెల్యేగాను ఒక 2.5 ఏళ్ల పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగాను ఉన్నాడు. నేను చెప్తుంది సోత్కర్ష కాదు, లేదా ఆయన్ని పొగడాలనేటువంటి ఉద్దేశము కాదు, కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని గాని, లేదా జనసేన పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొట్టమని గాని, లేదా ప్రత్యర్థి పార్టీల పైన పోలీసుల ప్రతాపం చూపించమని ఏ రోజు ఎప్పుడు చెప్పినటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు అంబటి రాంబాబు గారు. పైగా పల్నాటి ముఖద్వారమైనటువంటి సత్తెనపల్లిలో కొంత రాజకీయపరమైనటువంటి వైరుధ్య భావాలు కొంత శృతి మించుతున్నటువంటి సమయంలో కూడా మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంబటి రాంబాబు గారు ప్రతిసారి హెచ్చరించేవాడు. రాజకీయాల్లో ఫ్యాక్షనిజం, రౌడీజం, పోలీసుల జులం ఉండకూడదు అని చెప్పినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. అటువంటి అజాత శత్రువు అయినటువంటి అంబటి రాంబాబు గారిని కూడా పోలీసులను ముందు పెట్టి ఆయన్ని హత్య గావించాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడి పైన, వారి ఇంటి పైన దాడి చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ గుంటూరు పట్టణం చూడలేదు. ఇదే చరిత్రలో మొదటిసారి. ఒక్క కాపు నాయకుడినే కాదు, యాదవ నాయకుడు, అక్కడే ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నిమ్మకాయల రాజనారాయణ యాదవ్ పైన కూడా దాడి చేయడానికి, సోదరుడైనటువంటి హరికృష్ణారెడ్డి కల్లంని హత్య చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పూనుకోవడం నిజంగా సిగ్గుమాలినటువంటి వ్యవహారం. ఈరోజు అందరికీ చెబుతున్నా, పోలీసులు 100 మంది ఉంటే 98 మంది పోలీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100 మంది ఉంటే 98 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమాత్రం ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆ 2% ఉన్న అధికారులతోనే సమస్య. వారి పోలీసులైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ప్రభుత్వం మీదే ఉందనేటువంటి ఆకాంక్షతో, చట్టం మేమే చేతిలోకి తీసుకుందాం అనేటువంటి ఒక గర్వంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని మీ పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పట్ల దారుణమైనటువంటి దౌర్జన్య కాండన చేస్తున్న ఆ 2% పోలీసులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 6 నూరైనా, అగ్రహారం వీడైనా, భూమి బద్దలైనా, అటు పొద్దు ఇటు పొడిచిన 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అంబటి రాంబాబు గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఎవరైతే 2% పోలీసులు హత్య చేశారో, 2%
మాజీ మంత్రి 1985లోనే చట్టసభలకు ఎన్నికైనటువంటి అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్ కు పిలిచి అర్ధరాత్రి పూట ఆయన పైన మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వీడియో తీసి అతన్ని ఇబ్బందులు గురిచేసి ఆ వీడియోని పై వాళ్లకు పంపించి ఒక సునకానందాన్ని పొందినటువంటి పోలీసులు ఉన్నటువంటి పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జిని ఆ ట్రిబ్యునల్ కి హెడ్ గా చేస్తాం. చేసి ఎవరైతే రాంబాబు గారి పట్ల దూషించారో, ఎవరైతే రాంబాబు గారి పట్ల చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా మంది ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఒడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీ వారికి రీఎంబర్స్మెంట్ ఇస్తే మాకు మీరు రిమాండ్లు ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీలకు కాపు నేస్తం ఇస్తే మాకు కారాగారాన్ని ఇచ్చారు. పథకాలు ఇచ్చే చెయ్యే గాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి ఆ 2% పోలీసులకు కానీ 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెబుతున్నా, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వద్దని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా, లేకపోతే ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు మా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఇటువంటి పెద్దలు నువ్వు కంట్రోల్ తప్పకూడదని మమ్మల్ని హెచ్చరించినా చేయాల్సినటువంటి పని చేసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుంటారని చెప్తున్నాం. కాబట్టి ఈ రోజు ఎన్ని జరిగినా కూడా, ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా తనకు జరిగినటువంటి అన్యాయం యావత్ రాష్ట్రానికి తెలియాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అంబటి రాంబాబు గారు కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా, ఎస్పీ ఆఫీస్ కి ఎదురుగా, గౌరవ న్యాయస్థానానికి ఎదురుగా ఆయనకి జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా పోలీసులు చేసినటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన నిరాహార దీక్ష చేయడం నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఆయన చేసినటువంటి పని చాలా మంచిదని చేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి మద్దతుగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేసినటువంటి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబటి రాంబాబు గారి పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి పోలీసుల పైన, వారి ఇంటి పైన దాడి చేసినటువంటి వారి పైన కేసులు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందని ఈ ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్.